క్రికెట్ ప్రపంచంలో ఒక మాట ఎప్పుడూ వినిపిస్తూ ఉంటుంది. టాలెంట్ ఉంటే సరిపోదు, అదృష్టం కూడా ఉండాలి అని. ఆ మాటకి నిలువెత్తు నిదర్శనం సంజు శాంసన్. ఈ 2026 టీ20 వరల్డ్ కప్లో టీమిండియా ఫైనల్స్కు చేరిందంటే, ఫైనల్లో కప్ కొట్టిందంటే అందులో సంజు పాత్ర ఎంతో ఉంది. కానీ ఒక ఆటగాడిగా అతను పడుతున్న వేదన, ఎదుర్కొంటున్న దురదృష్టం గురించి ఎవరైనా ఆలోచించారా? అవకాశం వస్తే ఆకాశమే హద్దుగా చెలరేగుతాడు. కానీ ఆ అవకాశం రావడానికే ఏళ్లు వేచి చూడాలి. ఒక్క మ్యాచ్లో ఫెయిల్ అయితే చాలు, ఇతనికి కన్సిస్టెన్సీ లేదు అని ముద్ర వేసి టీం నుండి తీసేస్తారు. ఇది సంజు కెరీర్ వెనుక ఉన్న చేదు నిజం. ఈ వరల్డ్ కప్ స్టార్టింగ్లో కూడా సంజు బెంచ్కే పరిమితమయ్యాడు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఫెయిల్ అయితే తప్ప అతనికి ప్లేయింగ్ 11లో చోటు దక్కలేదు. సూపర్ 8లో వెస్టిండీస్తో జరిగిన కీలక మ్యాచ్లో అవకాశం వచ్చింది. అప్పుడు సంజు చూపించిన విశ్వరూపం అంతా ఇంతా కాదు. కేవలం 50 బంతుల్లో 12 ఫోర్స్, 4 సిక్సెస్తో 97 నాట్అవుట్గా నిలిచి ఇండియాను సెమీస్కు చేర్చాడు. కేవలం 3 పరుగుల దూరంలో సెంచరీ మిస్ అయ్యింది. అప్పుడు అందరూ అనుకున్నారు ఇది జస్ట్ బిగినింగ్ అని. కానీ సంజు రాకతో టీం కాంబినేషన్ సెట్ అయింది. అందరిలో కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇక సెమీఫైనల్స్. ఇంగ్లాండ్తో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్లో సంజు మరోసారి క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. అందరూ అవుట్ అవుతున్నా తను నిలబడి 42 బంతుల్లో 89 పరుగులు చేశాడు. దురదృష్టం ఏంటంటే ఫైనల్ చేరుకోవడానికి కారణమైన ఇన్నింగ్స్లో కూడా అతను సెంచరీకి చేరువగా వచ్చి 89 వద్దే అవుట్ అయ్యాడు. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో కూడా మరోసారి అదే స్కోర్, అదే వేదన. మళ్ళీ 89 రన్స్కే అవుట్. ఒక్క వరల్డ్ కప్లో ఒకే సిరీస్లో ఒకే ప్లేయర్ 2 సార్లు 89 దగ్గర, ఒకసారి 97 దగ్గర సెంచరీలు మిస్ అవ్వడం అంటే అది మామూలు అన్లక్ కాదు. ఒక్క సెంచరీ కొట్టి ఉంటే సంజు పేరు మారుమోగిపోయేది. కానీ సంజుకి మైలురాళ్ల కంటే టీం గెలిపే ముఖ్యం. ఫామ్లో లేనప్పుడు జట్టులో చోటు ఉండదు. ఫామ్లోకి వచ్చి మ్యాచ్లు గెలిపిస్తున్నా సెంచరీలు దక్కవు. ఎంత దురదృష్టవంతుడో కదా. కానీ సంజు అభిమానులకు తెలుసు, స్కోర్ బోర్డు మీద సెంచరీ లేకపోయినా ఈ వరల్డ్ కప్లో సంజు ఆడిన ప్రతి ఇన్నింగ్స్ ఒక సెంచరీతో సమానం. అవకాశాల కోసం పోరాడి అన్యాయాల్ని తట్టుకొని ఈరోజు దేశం గర్వించేలా ఆడుతున్న సంజుకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఒక్క ఉపశమనం కల్పించే విషయం ఏంటంటే అట్లీస్ట్ తనకి ఇంత హార్డ్ వర్క్ చేసినందుకు మ్యాన్ ఆఫ్ ది టోర్నీ అవార్డు దక్కడం అనేది తన అదృష్టం అని అనుకోవాలి. మీరు సంజు శాంసన్ అభిమాని అయితే అతను ఈ పోరాటం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా రాబోయే వీడియోలను మిస్ కాకుండా ఉండేందుకు ఇప్పుడే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.